ఎస్ వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ కార్యకలాపాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ లో చూద్దాం. ఏం చెప్పినా ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అందుకే 11 సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలుంటే ఈరోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకొక పక్క దిశ జిఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే 207% ఇంక్రీజ్ అయింది. అది కూడా 2018లో 7.19 లక్షల కోట్లుంటే ఈరోజు 22,08,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తూ ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ CAGR. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది. వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు దిశ వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది, మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు, ఎందుకు ఈ ట్యాక్స్ వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు, ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని. నాకు అధికారం కాదు, శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం. అందుకే వన్ నేషన్ వన్ విజన్ ముందుకెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనివల్ల యునానిమస్గా కన్సెన్సస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో. రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు. మూడోది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ ఉంటే 7-8 ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది, దాంట్లో అనుమానం కూడా లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ విండ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, దిశ ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్, 2 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది 4x PMVA అలొకేషన్స్, 10x PLI, ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ చూసే దిశ వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్, లోయర్ ట్యాక్సెస్, మోర్ స్పెండింగ్, హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్. ఎప్పుడైతే హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ వచ్చిందో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. మోర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మోర్ జాబ్స్ వస్తాయి. మోర్ జాబ్స్ వస్తే వైడర్ ట్యాక్స్ బేస్ వస్తే ఆటోమేటిక్గా ఫౌండేషన్ ఫార్ ఈవెన్ లోయర్ ట్యాక్సెస్ అగైన్. ఇట్ ఈస్ అ సైకిల్, ఎక్కడికక్కడ ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్కి ఉపయోగపడేట్టుగా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు. నెక్స్ట్, ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ బెనిఫిట్ని డబల్ ఇంజన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు ఉపయోగపడాలి, మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం. డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డీటెయిల్స్గా ఇస్తాను మీకు. డైరీ ఎసెన్షియల్స్ మిల్క్, పన్నీరు, కర్డ్ 5 నుంచి 0%, గ్రాసరీస్ 12 నుంచి 5%,
డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్ 18 నుంచి 5 అంటే 12%, 13% దేర్ ఈజ్ ఎ బెనిఫిట్. కిచెన్ సేవింగ్స్, బట్టర్, గీ, యుటెన్సిల్స్ 12 నుంచి 5. సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19 నుంచి 64%కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ ఆన్ కార్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్ 28 నుంచి 18%. ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్య తరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు. కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా మధ్య తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ చూసి ఈ చార్ట్లో 83 ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చాను ఐటమ్స్ అన్నీ. పన్నీరు, చెన్న 5 నుంచి 0, పాలు, యూహెచ్టీ టెట్రాప్యాక్ 5 నుంచి 0, అదే మరి పరోటా, ఇండియన్ బ్రెడ్లు 18 నుంచి 0. ఒకప్పుడు 18% పేషెంట్ కొనేవాళ్ళు, ఇప్పుడు 0 అయింది. రోటీ, చపాతీ 5 నుంచి 0, వెన్న, నెయ్యి, పాల స్లైడ్స్ 12 నుంచి 5, చీజ్ ఒకప్పుడు 12, ఇప్పుడు 5. ఈ వరకు డ్రై ఫ్రూట్ 12 నుంచి 5, చాక్లెట్లు, కేకులు, బిస్కెట్స్, జాములు ఇవన్నీ 18 నుంచి 5. అదే మరిగా భుజియా, మిశ్రం, చుబేరా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని 12 నుంచి 5. పాస్తా ఇవి కూడా 12 నుంచి 5. మొక్కజొన్న రేకులు, ఇతర తృణధాన్యాలన్నీ 18 నుంచి 5. కూరగాయలు 12 నుంచి 5. పళ్ళు, కూరగాయలు 12 నుంచి 5. ఈ విధంగా దేశం మొత్తం చూస్తే టెండర్ కొబ్బరి నీరు 12 నుంచి 5. చక్కెర గణాలవన్నీ కూడా 12 నుంచి 5. కాఫీ 18 నుంచి 5. అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది. దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకో పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే కరివేపాకు వేస్ట్ ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ 12 నుంచి 5%. సూపులు ఇవన్నీ కూడా 18 నుంచి 5. ఈ విధంగా దేశం మొత్తం ఇంకొక పక్క పానీయాలన్నీ కూడా 12 నుంచి 5 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ, టాయిలెట్ సబ్బులు, డెంటల్ ఇవన్నీ 18 నుంచి 5. టూత్ పేస్ట్ కూడా 12 నుంచి 5. హెయిర్ ఆయిల్ అవన్నీ 18 నుంచి 5. అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేట అన్నీ కూడా ఏ విధంగా తగ్గించారు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకొక పక్క గృహోపకరణాలన్నీ ఫీడింగ్ బాటిల్స్, చనుమోలు, బేబీ నాప్కిన్స్ 12 నుంచి 5. భద్రత మ్యాచ్లు 12 నుంచి 5. నెక్స్ట్, ఈ పక్క కొవ్వొత్తులు 12 నుంచి 5. వంటగది పాత్రలు 12 నుంచి 5. కిరోసిన్ కట్టె పొయ్యలు 12. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైసీపీ ఎల్పీ సమావేశం జరుగుతోంది. వైసీపీ చీఫ్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తాజా రాజకీయాలు, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. ఇక రీసెంట్ డెవలప్మెంట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, ఏం జరుగుతోంది, ఎటువంటి విషయాలు చర్చిస్తూ ఉన్నారు? రమణ, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశమైంది. ఈ సమావేశానికి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో శాసన మండలిలో ఎమ్మెల్సీలు వివిధ ప్రజా సమస్యలకు సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. శాసనసభ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ప్రధానంగా వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం జరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా యూరియా కొరత కావచ్చు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కావచ్చు, అంతేకాకుండా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి సరిగ్గా లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ విషయాలపైన ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదని ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయంటూ కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అన్ని అంశాలను ప్రతిపక్షంగా అడ్రస్ చేయాలంటే శాసనసభలో ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్ష హోదా ఉన్నట్లయితేనే ఈ సమస్యలన్నిటిపైన అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు ఇస్తే ఈ శాసనసభలో ఈ అంశాలన్నిటిపైన చర్చించే అవకాశం ఉండదు. కాబట్టి మనం ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీని ఉద్దేశించి జరిగినటువంటి సమావేశంలో మాట్లాడటం జరిగింది. అయితే శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేనప్పటికీ శాసన మండలిలో పూర్తి స్థాయిలో బలం ఉంది. శాసన మండలి సభ్యులు చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రధానంగా మండలిలో ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు కావచ్చు, ఇతర అనేక సామాజిక వర్గాలు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటిపైన కూడా పోరాటం చేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి అని కూడా పార్టీ ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం వివిధ అంశాలకు సంబంధించి అడ్రస్ చేయకపోతే వాటిని తానే మీడియా ద్వారా ప్రజల ముందు అడ్రస్ చేస్తానని చెప్తున్నారు. ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని మీడియా వేదికనే ప్రశ్నిస్తాను. కాబట్టి ఒకవైపు శాసన మండలి సభ్యులు ప్రభుత్వం పైన మండలిలో ఒత్తిడి తీసుకోవాలి. అదే సందర్భంలో బయట కూడా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, తాను కావచ్చు ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని జగన్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. పైగా రైతులు కావచ్చు, ఇటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వారు, వివిధ రంగాలకు సంబంధించిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ అన్నిటిపైన రానున్నటువంటి రోజుల్లో పోరాటం చేయాలంటూ కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఓవరాల్ గా చూస్తే కనుక అసెంబ్లీకే వెళ్ళటలేదు, వీళ్ళు అసెంబ్లీనే బహిష్కరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలంటూ వెళ్ళి అక్కడ చర్చల్లో కూర్చుంటే కదా అసలు ప్రజా సమస్యలు తెలిసేది, వాళ్ళ వాణి వినబడేది. మరి ఈ విషయంపై ఎటువంటి చర్చ నడవలేదా? అసలు దీనికి సంబంధించి సీనియర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు వైసీపీలో? ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే వచ్చాయి. ఎమ్మెల్యే స్థానాలు 11 వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి దక్కలేదు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందనేది అధికార పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి వాదన. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రస్తుతం శాసనసభలో 4 పార్టీలు ఉన్నాయి. అందులో టీడీపీ, బీజేపీ, జనసేన అధికారంలో ఉన్నాయి. మిగిలినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయా ప్రజా సమస్యలపైన తాను మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తే శాసనసభలో తనకు పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి కేవలం 1 నిమిషం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలా మాట్లాడితే ప్రజా సమస్యలను ఎస్టాబ్లిష్ చేయడం సరిగా అయ్యే పని కాదు. కాబట్టి దానికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కోరుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోవడం లేదు. అందులో భాగంగానే శాసనసభ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఖచ్చితంగా తాము అసెంబ్లీ సమావేశాలకు వస్తాము, ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యల పైన ఎక్కువ సమయం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఆ రకంగా ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొస్తుంది. కాబట్టి శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తామని చెప్తున్నారు. శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోయినప్పటికీ ప్రజా సమస్యలను మీడియా వేదికగా ప్రస్తావిస్తాము. అంతేకాకుండా ప్రత్యక్ష పోరాటాల ద్వారా ఆయా ప్రజా సమస్యలపైన తమ పోరాటాలు కొనసాగుతాయి, వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని మాత్రం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఇక వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. గతంలో చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం జరిగింది. ఆయనకు శాసనసభలో పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చామని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడికి 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు లాక్కుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండే పరిస్థితి లేదు కదా. అయినప్పటికీ తాము అలాంటి ప్రాక్టీస్ చేయలేదు, ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకి తగినంత గౌరవం ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన. ఎస్, థ్యాంక్ యూ రమేష్. మార్వాడి గో బ్యాక్ అనే ఈ నినాదం కరెక్ట్ కాదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు. మనమంతా భారతీయులమని, భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చని అన్నారు. అందరికీ ఒకటే రాజ్యాంగం, ఒక్కటే పాస్పోర్ట్ అని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తెలంగాణ స్థిర నివాసం ఏర్పరచుకున్నారని, హఠావో బీజం పెరిగి పెద్దదైతే తామే నష్టపోతామని, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ వివాదం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మనం అందరము బ్రదర్స్. చిన్న పొరపాటు జరిగిండొచ్చు, ఎవరైతే పొరపాటు చేసిందో తప్పకుండా వాళ్ళు పనిష్మెంట్ కు అర్హులు. దానికి రూల్ ప్రకారం అందరికి ఒకటే రూల్ ఉంటది. నేను పొరపాటు చేసినా, లేదా నర్సాపూర్కి వెళ్ళి అంజన్ వచ్చిందని చెప్పి అంజన పొరపాటు చేయకుండా నేను పొరపాటు చేసి ఆయన మీద వేస్తా అంటే సిస్టమ్ లో మంచిది కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రభుత్వం శిక్షిస్తుంది. మన ప్రభుత్వాలకు చాలా పనులు ఉన్నాయి. మన కుటుంబ సభ్యులతో మనం పంచాయతీ పెట్టుకోవడం పద్ధతి కాదు. ఇంట్లో కూడా అన్నదమ్ములకు పడది, అక్కచెల్లెళ్ళకి పడది. ఇది కామన్, ఎక్కడైనా ఉంది. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. దానికి మనం అందరం ఇంటర్ఫీర్ అయ్యే అవసరం లేదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యాజ్ పర్ మై, ఇది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే కొట్టిండ్రు, అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. నాట్ ఆల్ మార్వాడి సమాజ్. మరి మార్వాడి అంటే రాజస్థాన్ లో మార్వాడ్ అని ఒక ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడికి సంబంధించిన కాదు. ఒక కుటుంబంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరి సిద్ధాంతం వాళ్ళకు, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అంతే. దీనికి పార్టీ ఫీలింగ్ వద్దు, దీనికి పొలిటికల్ కలర్ ఇవ్వద్దు అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గమనించాలి, మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు. మరి అదే విధంగా యూకేలో రీసెంట్ గా 2-3 days బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది, గో బ్యాక్ ఇండియన్స్ అని. నేను 89 నుంచి 95 వరకు ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్, ఇండియన్స్ బాగున్నారు, స్టింకింగ్ రిచ్. ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్ లో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా యుఎస్ కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్, అమెరికన్స్, వాళ్ళు కెన్ ఐ ఓ $1 అని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు. ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ డాలర్స్, ఐ వర్క్ ఫర్ ఫుడ్ అని. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి, ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మీ అందరికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ లోకల్ లీడర్ కలగండి. నేను దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ దాంట్లో ఒకరు పొరపాటు చేశారు, దాన్ని మనం రిపీట్ చేయకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ప్రేమతో గెలుచుకోవాలి. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.